హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియో వచ్చేసి C23 ఫోర్త్ సెమిస్టర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వెబ్ టెక్నాలజీ వచ్చేసి 5 యూనిట్స్ ఉన్నాయన్నమాట. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్కి వచ్చేసి 21 మార్క్స్ అలొకేట్ చేశారు. అంటే 3 మార్క్స్ అండ్ అలాగే 15 మార్క్స్కి ఎస్ఏ అలొకేట్ చేశారు. సేమ్ సెకండ్ యూనిట్ కూడా అంతే, 3 మార్క్స్ 15 మార్క్స్ అలొకేట్ చేశారు ఎస్ఎస్కి. అండ్ అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసి 26 మార్క్స్ అనమాట. అంటే 3 మార్క్స్ 10 మార్క్స్. జేక్వరీ వచ్చేసి 13 మార్క్స్, 3 మార్క్స్ 10 మార్క్స్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి 29 మార్క్స్ అలొకేట్ చేశారు. అంటే 3 మార్క్స్ అండ్ అలాగే 10 మార్క్స్ అనమాట. ఇంకా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ 1.5 ఏంటన్నా క్వశ్చన్లు ఎలా అడుగుతారు అనేది కదా మీది డౌట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ 11th 10 మార్క్స్ అడిగాడు. 15 ఫస్ట్ యూనిట్కి 15 మార్క్స్ అన్నా కదా, దాంట్లో 10 మార్క్స్ అండ్ అలాగే 5 మార్క్స్. సెకండ్ యూనిట్లో 15 మార్క్స్ అన్నా కదా, 15 మార్క్స్ ఇది, 10 మార్క్స్ ఇది. 13th 12thలో బి ఉంది కదా, అది సెకండ్లో 5 మార్క్స్ అనమాట. ఇట్లా అడుగుతారనమాట మీకు. 12th ఏ బి వచ్చేసి 10 మార్క్స్, ఈ రెండు రాస్తే 10 మార్క్స్. ఒకవేళ మీకు ఏ సబ్జెక్టులో అయినా 1.5 మార్క్స్ ఎస్ఏ అని అంటే సేమ్ ఈ టైప్ క్వశ్చన్స్ వేస్తారనమాట. మీకు డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది అంతే. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాం. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. దీన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండ్ అలాగే లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇంకొకటి వచ్చేసి మీకు ఎట్లా అడుగుతారంటే ఒక టేబుల్ అడుగుతారు. ఒక టేబుల్ ఇచ్చి మీకు రాయమని అడుగుతారు అనమాట. ఒక టేబుల్ ఇచ్చి దానికి కోడ్ రాయమని అడుగుతారు. ఒకవేళ మీకు టేబుల్ ట్యాగ్స్ వచ్చింటే ఆ కోడ్ మీరు ఈజీగా రాయగలుగుతారు. అది. ఇంకొకటి వచ్చేసి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ ద లిస్ట్ ట్యాగ్స్ అనమాట. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ అలాగే మీకు 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి లిస్ట్ స్టెప్స్ ఇన్ బిల్డింగ్ ఏ వెబ్సైట్, లిస్ట్ స్టెప్స్ ఇన్ మెయింటైనింగ్ ఏ వెబ్సైట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ట్యాగ్స్ అనమాట. HTML బేసిక్ ట్యాగ్స్ లిస్ట్ చేయమని అడుగుతాడు. అండ్ అలాగే డిఫైన్ బేసిక్ ట్యాగ్స్ ఒక్కొక్కటి అని అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్యూ ట్యాగ్ అనమాట. మార్క్యూ ట్యాగ్ ఒక 3 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా. అవే అనమాట ఫస్ట్ యూనిట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి 2.4.1 అనమాట. లెవెల్స్ ఆఫ్ స్టైల్స్ ఇన్ CSS. దానిలో 3 టైప్స్ ఉంటాయి, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనమాట. దానికి ప్రోగ్రామ్ కూడా రాయాలి ఒకవేళ ఎగ్జామ్ కలిగితే. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్కి వచ్చేసి మీకు ఐడి అంటే క్లాస్ సెలెక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ బాక్స్ ప్రాపర్టీస్ లైక్ బార్డర్, ఇది 2.4.4. అండ్ అలాగే అవే అనమాట మీకు 10 మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 10 మార్క్స్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేయమంటారు కోడ్ యూజింగ్ చేసి. ఓకేనా. అది ఇన్పుట్ ట్యాగ్స్ వచ్చేసి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ టైప్ జనరేట్ చేయమంటారు. కోడ్ రాసి అలా చేయాలి మీరు. ఒకవేళ వాడు అవుట్పుట్ ఇస్తాడు, మీరే రాయాలి, కోడ్ రాయాలి అంతే. 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఏ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, దానికి సింటాక్స్ అడుగుతాడు, ప్రోగ్రామ్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ 2.2.1లో ఉంది కదా, ఫామ్ నుంచి లెజెండ్ వరకు ఏమైతే ఉంటాయో అవి 3 మార్క్స్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు. అవే అనమాట 3 మార్క్స్ ఇంపార్టెంట్ మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు XML వచ్చేసి మీకు ఫస్ట్ మనం 10 మార్క్స్ చూసుకుందాం. నెక్స్ట్ 3 మార్క్స్ వెళ్దాం. 10 మార్క్స్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్, మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, డేటా ఆబ్జెక్ట్, బూలియన్ అండ్ నెంబర్ ఆబ్జెక్ట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్ అడిగితే మీరు వచ్చేసి ఈ 4 ఆబ్జెక్ట్ గురించి రాయాలి. స్పెసిఫిక్గా మీరు మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అడిగితే ఆ రెండే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్ డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ అంటే అరేస్ డెఫినేషన్ చేయాలి, టైప్స్ ఆఫ్ అరే రాయాలి, ప్రోగ్రామ్ కూడా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఫంక్షన్ ప్రొవైడెడ్ బై జావా స్క్రిప్ట్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ఎక్కువ వచ్చేసి 4 అవి చెప్తే అవి నేర్చుకోండి చాలు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్ అండ్ అలాగే ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్, అదే డిస్క్రైబ్ ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్, అరేస్ గురించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్, గ్లోబల్ ఫంక్షన్స్, అంతే అనమాట. ఆ 4 నేర్చుకోండి ఖచ్చితంగా. మీరు ఏదో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది 10 మార్క్స్కి మీకు.
నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మనము రూల్స్ ఫర్ డిజైనింగ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్, డిఫరెంట్ బిట్వీన్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ మీకు 3 మార్క్స్ కూడా అడుగుతాడు. ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ అలాగే లిస్ట్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. అవే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా జావా స్క్రిప్ట్లో అడుగుదాం అనుకుంటే ఎట్లా డిఫైన్ చేస్తారు ఫంక్షన్, సింటాక్స్ రాయమంటాడు అండ్ అలాగే పారామీటర్ ఎట్లా పాస్ చేస్తారు. ఓకేనా, అవే అనమాట 3 మార్క్స్ థర్డ్ యూనిట్లో. అంతే. ఇంకా ఫోర్త్ యూనిట్ వచ్చినప్పటికి మీకు ఫస్ట్ 3 మార్క్స్ చూద్దాం, నెక్స్ట్ 10 మార్క్స్కి వెళ్దాం. ఫస్ట్ 3 మార్క్స్ వచ్చేసి మీకు డిఫైన్ జేక్వెరీ అనమాట, ఫీచర్స్ ఆఫ్ జేక్వెరీ, లిస్ట్ జేక్వెరీ ప్లగ్ఇన్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ రాయమంటారు 3 మార్క్స్కి. రైట్ లిస్ట్ ద సింటాక్స్ ఆఫ్ జేక్వెరీ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా అడగచ్చు. 3 మార్క్స్కి అవే అనమాట మీకు. నెక్స్ట్ 10 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా వచ్చేసి డిస్క్రైబ్ ద జేక్వెరీ ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనమాట. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జేక్వెరీ ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అడిగితే మీరు ఈ 4 రాయాలి: మౌస్, కీబోర్డు, ఫాము, డాక్యుమెంట్. ఓకేనా. నెక్స్ట్ మీకు 10 మార్క్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ జేక్వెరీ అనమాట. ఇవి ఖచ్చితంగా రాయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రాయాలి కాదు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ జేక్వెరీలో. ఓకేనా, మీరు మళ్ళీ సిఎస్ఎస్ రాసారు, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అనమాట. సరేనా, ఇది వచ్చేసి జేక్వెరీలో ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్. జేక్వెరీలో ఎందుకు యూస్ చేస్తారంటే HTML ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తారు. ఓకేనా, సిఎస్ఎస్లో ఎందుకు యూజ్ చేస్తారు? HTML ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ అప్లై చేయను, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తారు అనమాట. అదే అనమాట డిఫరెన్స్ దీంట్లోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఫర్ ఇంక్లూడ్ జేక్వెరీ ఇన్ వెబ్ పేజెస్. ఈ 4 నేర్చుకోండి, 10 మార్క్స్ ఖచ్చితంగా ఒకటి దిగుతుంది. ఓకేనా, దీంట్లో వచ్చేది ఒక 10 మార్క్స్, అందుకని ఈ 4 చెప్పా. ఈ 4 నేర్చుకోండి. అదేంటంటే 4.4, 4.7, 4.9 ఈ టాపిక్స్, ఈవెంట్స్ అండ్ అలాగే 4.10. ఈ 4 10 మార్క్స్. 3 మార్క్స్ ఏం చెప్పా? జేక్వెరీ, ఫీచర్స్ ఆఫ్ జేక్వెరీ, లిస్ట్ జేక్వెరీ ప్లగ్ఇన్స్. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ అనమాట, సింటాక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, అవే అనమాట 3 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము 5th యూనిట్ వచ్చినప్పటికీ దీంట్లో మనకి నేను 10 మార్క్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కుకీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెషన్, $get $post అనమాట. ఫామ్ హ్యాండ్లింగ్ ఇన్ PHP, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫామ్ హ్యాండ్లింగ్ ఇన్ PHP అంటే $get $post రాయాలి, ప్రోగ్రామ్ కూడా రాయాలి, ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అర్రేస్ అనమాట, టైప్స్ ఆఫ్ అర్రేస్, ప్రోగ్రామ్. అది ఇప్పుడు చెప్తాను ఉండండి. వాడు కుకీస్ అడిగినప్పుడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కుకీస్ అడిగినప్పుడు మీరు ఏం రాయాలంటే కుకీ డెఫినేషను, పర్పస్ ఆఫ్ కుకీ అంటే ఏంటి, ఎట్లా క్రియేట్ చేస్తారు కుకీని, ఒక ప్రోగ్రాము, అండ్ అలాగే ఎట్లా డిలీట్ చేస్తారు ఒక కుకీని, దానికి ఒక ప్రోగ్రాము. సేమ్ సెషన్ కూడా అలాగే డిఫైన్ సెషన్ రాయాలా, ఎట్లా డిస్ట్రాయ్ చేస్తారు, ఎట్లా క్రియేట్ చేస్తారు సెషన్ని, మళ్ళీ ప్రోగ్రామ్ కూడా రాయాలి. అండ్ అలాగే పర్పస్ ఆఫ్ కుకీ, దీనికి కూడా ప్రోగ్రామ్ ఉంటాయి. $getకి $postకి మీ టీచర్స్ చెప్పింటారు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ MySQL డేటాబేస్ ఫంక్షన్స్ ఇన్ PHP. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా 10 మార్క్స్ కంటే అరేస్ చెప్పా కదా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్ అంటే అరేస్ రాయాలి, టైప్స్ ఆఫ్ అరేస్ రాయాలి, ప్రోగ్రామ్ రాయాలి. మళ్ళీ మీరు అరేస్ అనేది 5th యూనిట్ నుంచి అరేస్ అడిగితే మీరు జావా స్క్రిప్ట్ అరేస్ రాసారు. ఓకేనా, అవి 2 డిఫరెన్స్ అనమాట. PHP అరేస్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ప్రోగ్రామ్ కూడా డిఫరెంట్ PHP అరేస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఇందాక. అంతే. నెక్స్ట్ మీకు ఇంకా అడుగుతాడంటే ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ హౌ టు కంబైన్ ద HTML అండ్ PHP, అది కూడా 10 మార్క్స్ అడుగుతాడు. ఏమేమి చెప్పా నేను చెప్పి నేర్చుకోండి. 5.2.2 ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరేస్. నెక్స్ట్ వచ్చేసి MySQL డేటాబేస్ ఫంక్షన్స్ ఇన్ PHP. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫామ్ హ్యాండ్లింగ్ ఇన్ PHP. 3 ఎక్స్ప్లెయిన్ అబౌట్ కుకీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెషన్. 4 ఒకటి అరేస్ది. 5 క్వశ్చన్ చెప్పా. 5 నేర్చుకుంటే మీకు 2 పక్కా దిగుతాయి. ఓకేనా, అవి నేర్చుకోండి. ఇప్పుడు మనం 3 మార్క్స్ చూసుకుందాం. 3 మార్క్స్ వచ్చేసి మీకు ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ సర్వర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ వేరియస్ వెబ్ సర్వర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ అడిగాడు. లిస్ట్ వేరియస్ వెబ్ సర్వర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ PHP. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు
డిఫరెన్స్ బిట్వీన్ సెషన్ అండ్ కుకీ అవే ఎక్కువ అడిగేది 3 మార్క్స్కి. అండ్ అలాగే స్ట్రింగ్ మెథడ్స్ అడుగుతాడు ఎక్కువ మీకు. ఉండండి, స్ట్రింగ్ మెథడ్స్ ఇక్కడ మీకు లేదే. స్ట్రింగ్ మెథడ్స్ ఇదో లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, అవి 3 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా, ఇవే అనమాట వెబ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కనుక చదివితే మీరు పక్కా 50+ స్కోర్ అయితే రావడం ఖాయం, నేను చెప్తున్నా. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఇలాంటి ఇంపార్టెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళు కూడా చదివి పాస్ అవుతారు. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.